హాయ్ అండి. ఆంధ్ర స్టైల్ చేపల ఫ్రై చేస్తాను చూడండి. చేపలను శుభ్రంగా నీట్గా ఉప్పు పసుపు వేసి కడిగేసి దాంట్లో లైట్గా కొంచెం పసుపు వేయండి. లైట్గా పసుపు వేసినాక కొంచెం ఉప్పు కొద్దిగా 1/2 స్పూన్ సాల్ట్ వేయండి. ఈ ఫ్రై చాలా బాగుంటుందండి. పిల్లలైనా పెద్దోళ్ళైనా బాగా తింటారు చక్కగా. ఈ ఫ్రై చక్కగా సాంబార్లో కానీ పప్పులో కానీ దేంట్లో నంచుకున్నా బాగుంటుందండి. ఒక పప్పు చారు కానీ పెసరపప్పు చారు కాసుకున్నా కానీ బాగుంటుంది. దాంట్లో తగినంత కారం, కొంచెం కొంచెం పొడి మసాలా ఉంటే మీకు చేపల మసాలా ఉన్న వేసుకోవచ్చు. కొంచెం అప్పుడే నూరిన అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం వేసి మొత్తం ముక్కలకి చక్కగా నీట్గా మొత్తం ముక్కలంతా అయ్యేటట్టుగా పట్టించి ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టండి. 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి. చూడండి అది. ఇప్పుడు పొయ్యి వెలిగించి పొయ్యి మీద ఒక కళాయి పెట్టండి. కళాయి వేడెక్కినాక దాంట్లో ఒక 3 గంటలు నూనె పోసుకోండి. నూనె కొంచెం ఎక్కువ పడుతుందండి, ఫ్రై కదా, ముక్క వేగాలి కదా, బాగా నూనెలో కొంచెం ఎక్కువ పడుతుంది. అప్పుడు చక్కగా నూనె వేడెక్కినాక ఒక్కొక్క ముక్క తీసుకుని చక్కగా నీట్గా దాంట్లో పరచండి. ఒక్కొక్క ముక్క పెట్టండి. ఇదిగోకుండా నిదానంగా పెట్టండి. అసలు చక్కగా గోల్డెన్ కలర్తో వేసుకుని అంటే చాలా బాగుందండి. అసలు స్నాక్స్లా కూడా తినేసండి. చేప ముక్కలు అయినా సరే తినేసేయచ్చు అన్నమాట, అంత బాగుంటుంది. అలాగా ఒక ముక్క పక్కన పెట్టండి. ఒక 2 నిమిషాల దాకా కలపమాకండి. ఒక 2 నిమిషాల తర్వాత నిదానంగా అప్పుడు 2 నిమిషాల తర్వాత కొంచెం అలా వస్తున్నప్పుడు ఒక ముక్కని అలాగే నిదానంగా స్పూన్తో తిప్పండి. స్పీడ్గా తిప్పకండి, ముక్క విడిపోతుంది. మళ్ళీ విడిపోతే బాగోదు కదా. అలా ఒకటి తిప్పండి చక్కగా. అన్ని ముక్కలు కూడా అలాగే తిప్పండి. చక్కగా సిమ్లో పెట్టుకోండి. ముందు హైలో పెట్టబాకండి, మాడిపోతుంది. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత అలా వస్తుందన్నమాట. చక్కగా అడుగంటం మాకండి. ఇది ఊరికనే మసాలా కదా, ఊరిని అడుగంటే వేస్తుంది. అలాగే కలుపుతూ ఉండండి. సిమ్లోనే ఉంచండి. ఏగంతసేపు సిమ్లోనే వేపండి. చూడండి, ఎంతో రుచికరమైన ఆంధ్ర స్పెషల్ చేపల ఫ్రై రెడీ అయిందండి. చూడండి అసలు మీలో ఎంత